కృష్ణా నదిలో భారీ వరద వస్తున్న వారం రోజులుగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంపులు ఆన్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో త్రాగునీరు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మహబూబ్ నగర్ ప్రజలు. ఆగస్టు 11 లోపల పంపులు ఆన్ చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో నార్లాపూర్ పంప్ హౌస్ వద్దకు వస్తామని నిన్న మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితేంద్రారెడ్డి, ఇతర పాలమూరు రంగారెడ్డి జిల్లా నేతలు అల్టిమేటం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చిన గంటకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిధిలోని ఎల్లూరు, జొన్నలబగుడు, గుడిపల్లి పంప్ హౌజ్లో మోటార్ లాంచ్ చేశారు ఇరిగేషన్ అధికారులు. ఇదే కోవలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పంపులు కూడా ఆన్ చేయాలని పట్టుబడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్ పార్టీనా అని ముక్కున వేలేసుకుంటున్నారు రైతులు. బీఆర్ఎస్ వెళ్తే గానీ కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయరా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అయిపోయింది, వెళ్తున్నాం చెప్పు. ఓకే బేటా, వస్తాను. ప్రయత్నం. ఓకే బేటా, వస్తాను. ప్రయత్నం.